అందరికీ నమస్కారం అండి. మేమైతే ఈరోజు మా ఇంట్లో సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇట్లా క్లాత్‌తో డెకరేషన్ చేసుకొని ఇంట్లో ఉండే వోటిలతోనే కొంచెం సింపుల్‌గా చేసుకున్నానండి. ఒక పీట వేసుకొని దాంట్లో ముగ్గు వేసి వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు జరుపుకుంటారంటేనండి, వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులందరూ ఆశిస్తారండి. అందుకని అందరూ చేసుకుంటారని, మన ఇంట్లో ఆచారం ఉన్న వాళ్ళే చేయాలని, ఆచారం లేని వాళ్ళు చేయకూడదని, మన వంశపారపరంగా వస్తున్న వాళ్ళే చేయాలని అయితే రూల్ ఏమీ లేదండి. మనకు నచ్చితే ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దేవుడు అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు పటాలు కూడా కొత్తవి కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఏదైతే వాడుతున్నామో దాన్ని నీట్‌గా శుభ్రం చేసుకొని, మనము పసుపు, కుంకుమతో బొట్టు పెట్టుకొని దేవుని ప్రేమ అయితే నేను పెట్టానండి. అదే కాకుండా ఒక ప్లేటు, ఆ ప్లేట్‌లో బియ్యము, తాంబూలము, ఇప్పుడు కొంచెం పసుపు, కుంకుమ వేసి, మళ్ళీ తమలపాకు పెట్టి ఒక గణేషుడిని చేసుకొని దానికి బొట్టు పెట్టి, తర్వాత కలశం నిలిచేదానికి కలశం పెట్టి, కలశంకి తోరణం కట్టి చూడండి, నేనైతే ఏమీ కొనలేదు. మామిడాకులను అట్లా గ్లాస్‌లో పెట్టి బియ్యం వేసి దాంట్లో నిలబెట్టానండి. చాలా బాగా నిలిచాయి. చూసేదానికి కూడా చూడండి ఎంత బాగుందో. అంతేనండి, మనం కలశంలో ఫుల్‌గా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఫుల్‌గా పోసుకోవాలండి. పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, కాయను అన్నీ వేసి కొంతమంది కలశంలో పెట్టేదానికి కొంతమంది తమలపాకులు పెడతారండి. కొంతమంది మామిడాకులు పెడతారు. నేను మామిడాకులు పెట్టి కలశాన్ని పెడుతున్నాను. చూడండి ఎలా ఉందో. దాని తర్వాత పసుపు కొమ్ముకి పసుపు పూస్తున్నాను. పసుపు పూసిన తర్వాత పసుపు అనేది పొడర్లాకుండా పూయాలండి. అందుకే నేను అంతసేపు పూస్తున్నాను. దానికి పొట్టు పెట్టి తర్వాత మనం కలశానికైతే వేయాలి. నేను కలశానికైతే వేసేసాను. దాని తర్వాత ఆ జాకెట్ ముక్కతో కలశానికి మనం పెట్టి తర్వాత గాజులు అయితే వేయాలండి. గాజులు వేసిన తర్వాత మనకు గాజులు ఇలా వేశానండి. ఇంకా లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతానికి ఇదైతే తీసుకున్నానండి. లక్ష్మీదేవి 2 ఏనుగులు వచ్చిండేటివి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఏనుగులు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు లక్ష్మీదేవి పక్కనే ఉంటాయి అవి. అందుకని ఇది నచ్చే లోపల దీన్ని నేను తీసుకున్నాను. ఇంకా అడ్డే కాకుండా మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టి దాంట్లో పసుపు, కుంకుమ, బియ్యము వేసి చిన్న లక్ష్మీదేవిని పెట్టి లక్ష్మీదేవి పక్కన ఒక రూపు పెట్టానండి. లక్ష్మీదేవి రూపు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి రూపు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. మనం మామూలుగా పెట్టుకున్నా చాలు. అండ్ అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇట్లా చేయాలని అయితే ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు, ఎవరు తగ్గినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఒకరు ఇట్లా చేశారు మనం కూడా అలాగే చేయాలని అయితే ఎప్పుడూ అనుకోవద్దండి. ఇంకోటి ఏంటంటే నేను ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ చేశాను. చూడండి, పువ్వులు పెట్టి లక్ష్మీదేవి ఇంకొక పీట వేసి, పీట మీద క్లాత్ వేసి మనమైతే ఏవైతే నైవేద్యాలు అయితే చేసామో ఆ నైవేద్యాలన్నీ వరుసగా పెట్టానండి నేను దేవుడికి. నేనైతే 5 నైవేద్యాలు అనేటివి చేశాను. మనకు వీలైతే 9 నైవేద్యాలైనా చేసుకొని పెట్టొచ్చండి దేవుడికి. నేనైతే ఏమేం ప్రసాదాలు చేశానంటేనండి, పులిహోర, పాయసము, గుగ్గుళ్ళు, దద్దోజనము, గారెలు అయితే చేశానండి. మనకి ఏది దోస్తే అది చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే పండ్లైనా పెట్టేవచ్చండి దేవుడికి. అండ్ అదే కాక మనం 5గురికి తాంబూలాలు ఇవ్వాలి కాబట్టి ఆ తాంబూలాన్ని కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి నేను చేసిందంతా మీరు ఎలా చేశానో చూడండి. ఇంతేనండి, తాంబూలాలన్నీ రెడీ చేశాను. చూడండి ఎలా ఉందో. మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ అంతా వరలక్ష్మి వ్రతం అంటే నేను ఇంట్లో మామూలుగా దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని ప్రసాదం చేసుకునేదాన్నండి. కానీ నేను కడుపుతో ఉన్నప్పుడు ఈసారి కానీ పాప పుడితే ఇలా చేసుకుంటానని మొక్కున్నాను. ఆడపిల్ల అంటేనే ఇంట్లో లక్ష్మీదేవి అంటారు కదండి. నాకు ఆల్రెడీ ఫస్ట్ బాబు ఉన్నాడు. అందుకని పాప పుడితే ఇలా చేసుకుంటాను అనుకున్నాను. పాప పుట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చేశాను. ఇది సెకండ్ టైం అండి నా వరలక్ష్మి వ్రతం పాపతో చేసుకోవడం. ఇలాగే మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మీదేవిని అందరూ వరాలు ఇచ్చే తల్లి అంటారండి. ఎందుకంటే వరలక్ష్మీదేవి సకల సిరి సంపదలు కలుగజేస్తాయని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్త్రీలకు సకల సౌభాగ్యాలు ఇచ్చే రథమే వరలక్ష్మి వ్రతం అండి. చూసిన వారికి పుణ్యము, చేసిన వారికి సౌభాగ్యము వస్తుందండి. ఇలాంటి సకల సౌకర్యాలు కలగజేయాలంటే వరలక్ష్మి వ్రతం చేసినా చూసినా చాలా పుణ్యమని చెప్తారండి. అందుకేనండి 5 మంది ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇచ్చి పండ్లు పలహారాలన్నీ పెడితే మనం దేవుడికే ఇచ్చినట్టు మనం ఆశిస్తాము. ఇంకా దేవుడికి చీర అయితే ఇస్తున్నానండి. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదండి. అందుకని నేను మా పాపకే ఫస్ట్ వాయనం ఇవ్వాలి అని పసుపు పూస్తున్నాను. ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి మా చిటితల్లి కాబట్టి. కానీ నీట్గా పసుపు అయితే పూపించుకుందండి మా పాప. అంటే పొడ లేకుండా పుయ్యాలి కాబట్టి అంతసేపు పూస్తున్నాను పాపకి.
తర్వాత తాంబూలం అవి ఇచ్చానండి, పాపకు కూడా పండ్లు అవి ఇచ్చాను. చూడండి తను ఎలా అడుగుతూ ఉంది, ఏందమ్మా ఏంది పూస్తున్నావని. ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్కి తను చాలా చిన్నపిల్ల అండి, అప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు పోస్తుంటే అడుగుతూ ఉంది ఏందమ్మా అని. చూడండి నేనైతే తాంబూలం ఇచ్చంగానే తీసుకునింది. తాంబూలం తీసుకున్న తర్వాత బొట్టు కూడా నీట్గా పెట్టించుకుంది మా చిట్టి తల్లి. ఇంకా నేను అక్షంతలు ఇచ్చి దేవుడికి ఏమని అయితే చెప్పానండి. దేవుడికి ఏమని చెప్పే లోపలికి తీసుకొని అక్షంతలు తీసుకొని దేవుడి కాడికి వెళ్తుంది. మా బుడ్డదైతే దేవుడికైతే అక్షంతలు అయితే వేసేసిందండి. అట్లా ఇంట్లో ఉండే వాళ్ళందరమే దేవుడికి అక్షంతలు వేసాము. తాంబూలం ఇచ్చేదానికి కిందింటి ఆంటీ వాళ్ళని అయితే పిలిచానండి. చూడండి ఆంటీ వాళ్ళు వచ్చి నా తాంబూలం అయితే తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉందండి చెప్పాలంటే. అండ్ అంతేకాకుండా మా బుడ్డోళ్ళు ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి. అంతేనండి మా వరలక్ష్మి వ్రతం.